సులేఖ వ్లాగ్స్. ఆడవాళ్ళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏంటి ఉమెన్స్ డే స్పెషల్ అని నేను వచ్చాను అనుకుంటున్నారా? ఇప్పుడు నేను మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ సర్ప్రైజెస్ వస్తాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సులేఖ వ్లాగ్స్. ఏంటి ఎవరో కొత్త మొహం కనిపిస్తున్నారు, ఎవరు అని అనుకుంటున్నారా? కాసేపట్లో రివీల్ చేస్తాను ఎవరు. మర్చిపోయాను. హ్యాపీ ఉమెన్స్ డే టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఓవర్ దేర్. సో నేనెవరు, నేను ఎందుకు వచ్చాను సులేఖ వ్లాగ్స్ కి, అసలు ఏంటి, ఏం జరుగుతుంది అని అనుకోవడానికి ఐ విల్ గివ్ యూ అ వెరీ స్మాల్ ఇంట్రడక్షన్. ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ఫేవరెట్ అయిన సులేఖ రవ్వ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఒక చిన్న చిట్ చాట్. లెట్స్ గో. ఇందాక ఇంట్రడక్షన్ చూసారు కదండి. సనాతన ధర్మం అంటే ఎప్పుడు మనం సనాతన ధర్మానికి సంబంధించిన వీడియోస్ చూస్తూనో లేకపోతే ఏదో నేర్చుకోవాలనుకుంటూనో చేస్తే రొటీన్ గా ఉంటుందని మేము ఈరోజు చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసాము. అనుకోకుండా శివరాత్రి అండ్ ఉమెన్స్ డే ఒకటే రోజు వచ్చింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, చేస్తాననుకుంటున్న వాళ్ళకి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. ఇప్పుడు చిన్న చిన్న చిట్ చాట్ తో చాలా మందిని, మా ఫ్యామిలీ మెంబర్స్ ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో లెట్స్ గో. అత్తయ్య గారు, నేను సనాతన ధర్మం గురించి ఒక ఛానల్ స్టార్ట్ చేశానని, దానిలో వీడియోస్ పోస్ట్ చేస్తున్నానని మీకు తెలుసు. సో ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. జనరల్గా సనాతన ధర్మం మనకి ఏం చెప్పింది? ఉమ్మడి కుటుంబం ఉండండి, అందరూ కలిసిమెలిసి ఉండండి, అదే మన సనాతన ధర్మం ప్రైమరీగా చెప్పింది. సో మన ఇంటి నుంచి స్టార్ట్ అయితేనే ఏదైనా బయటకు మనం చెప్పగలుగుతాం. మన బాండింగ్ ఎలాంటిది అనేది నాకు తెలుసు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు మేము ఈ రోజుల్లో మాకు ఈక్వాలిటీ కోసం మేము ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, ఈక్వాలిటీ కోసం మేము ఒక ఫైటింగే చేస్తున్నాం, మాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసము. మీ రోజుల్లో ఎలా ఉండేది? మామయ్య గారు వాళ్ళు మీరు చేసే ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళ? అప్పట్లో ఉమెన్ క్యారెక్టర్ ఎలా ఉండేది? ఉమెన్ గురించిన క్యారెక్టర్ ఎలా ఉండేది? మాకు మీకు తేడా ఏంటి? మీకు మాకు తేడా ఏంటంటే, అప్పుడు 4 అన్నల తమ్ముళ్ళు, మా మామయ్యళ్ళు. ఓకే. అప్పుడు వాళ్ళు చెప్పిన విధంగా మేము వెళ్ళేవాళ్ళం. దానికి తోడు ఇది ఇలా చేస్తామని మగోళ్ళు చెప్పేవాళ్ళు. మగోళ్ళు చెప్పినా ఆడవాళ్ళు దానికి ఇష్టపడేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఏమైంది? అలా కాదు, ఇలా చేయాలని ఇప్పుడు వచ్చే ఇప్పుడు జనరేషన్కి అలా వచ్చింది. అందుకని కాబట్టి దీనికి తగ్గట్టు అనుగుణంగా పోవాలి. అంటే మీరేమంటున్నారంటే భార్య అయినా భర్త అయినా ఒకళ్ళు అలా కాదు, భార్యాభర్త అని కాదు, ఉమ్మడి కుటుంబంలో అలా చెప్పినప్పుడు నలుగురు ఒక తాటి మీద పోయేవాళ్ళు. వాళ్ళు చెప్పిన సలహా వినేవాళ్ళు. అప్పుడు అలా జరిగిపోయింది. ఇప్పుడు ఏమైంది? అలా కాదు కదా. ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళిద్దరూ మాట్లాడుకునే విధానం వచ్చేస్తుంది. అంటే నేను అడిగిన క్వశ్చన్ మీకు, ఇప్పుడు మేము మా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ తీసుకోండి, నాకు మీ అబ్బాయికి తీసుకోండి, మా ఇద్దరికి ఇండిపెండెంట్ గా మేము ఉంటాము. నా రెస్పెక్ట్ నాకు కావాలి, నీ రెస్పెక్ట్ నువ్వు తీసుకో. నేననే కాదు, లైక్ ఈ జనరేషన్ లో ఉన్న ప్రతి అమ్మాయి చిన్న రెస్పెక్ట్ కి డ్యామేజ్ జరిగినా యుద్ధాలే చేసేస్తున్నారు. దానికి వచ్చింది ఆ విషయం అంటే, మాకు అప్పుడు అంత చదువులు లేవు, మేము దానికి తగ్గట్టు ఉండేవాళ్ళం. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు బాగా చదువుతున్నారు. అబ్బాయి చేస్తే అమ్మాయిలు ఏమంటున్నారు? మేమెందుకు తగ్గాలి, మేము కూడా చేయగలుగుతాం కదా అని దానికాడ చిన్న ఘర్షణ వస్తుంది. అందుకని ఇద్దరు సఖ్యతగా పోతున్నారు. అది సంగతి ఇప్పుడు జరిగే పద్ధతి. సూపర్ సూపర్. మీ అనుభవం మాకు చాలా నేర్పిస్తుంది. ఒక చిన్న క్వశ్చన్. మీరు, నాకు తెలుసు మన ఫ్యామిలీలో అందరికి వీను మీరు ఒక పెద్ద ప్రాబ్లం నుంచి, ఒక పెద్ద సంక్షోభం నుంచి మీ విల్ పవర్ తోనే, క్యాన్సర్ అనే ఒక పెద్ద మహమ్మారి నుంచి మీరు బయటపడ్డారు. ఆ టైంలో మీ విల్ పవర్ మీకు ఎలా హెల్ప్ చేసింది? కుటుంబం హెల్ప్ ఎలా చేసింది? 5 కీమోస్ అయినాయి, రేడియేషన్స్ అయిపోయినాయి, ఇన్ని జరిగిన తర్వాత ఆ టైంలో మీ ట్రామా ఎలా ఉంది? మీ ఆలోచన సరళ ఎలా ఉంది? మీరు ఎలా యుద్ధం చేశారు? నేనేమనుకుంటా, వచ్చింది, అందరూ ఉన్నారు, మర్ది ఉన్నాడు, మర్ది పిల్లలు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, కొడుకులు కోడళ్ళు ఉన్నారు. నాకెందుకు డాక్టర్ గారికి వెళ్ళే అది సెట్ అయిపోయింది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. సులేఖ, నీ లైఫ్ లో నిన్ను ఇన్స్పైర్ చేసిన ఉమెన్ ఎవరు?
యాక్చువల్ గా ఈ క్వశ్చన్ కి ఎలాబరేట్ చేసి చెప్పాల్సి వస్తుంది ఆన్సర్. మన లైఫ్ లో వీడియో అంత లెంత్ లేదు, యూ హావ్ టు టెల్ ఇట్ షార్ట్లీ. సరే షార్ట్ గా చెప్పేస్తా. నేను ఇన్స్పైర్ అవ్వడానికి నాకు బయట నుంచి ఎవరు అవసరం లేదు. మా అమ్మ నాకు ఇన్స్పిరేషన్, మా అక్క నాకు ఇన్స్పిరేషన్, పక్కనున్న మా అత్తగారు ఇన్స్పిరేషన్, మా వదినలు ఇన్స్పిరేషన్, నువ్వు ఒక ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అనేది మనం ఎలా ఇన్స్పైర్ అవుతాం అనేది ప్రతి ఒక్క మనిషి దగ్గర నుంచి మనకి నచ్చిన ఒక క్వాలిటీని ఎప్పుడైతే మనము దాన్ని మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తామో అలా మన లైఫ్ జర్నీలో చాలా మంది నుంచి మనం ఇన్స్పైర్ అవుతాము. నీ దగ్గర నుంచి నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడతామని ఇన్స్పైర్ అవ్వచ్చు, మా అత్తగారి దగ్గర నుంచి ఓర్పు అనుకోవచ్చు, మా ఆడపడుచు దగ్గర నుంచి నాకు పెంపకం అనుకోవచ్చు, మా అత్తయ్య దగ్గర నుంచి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు పల్లెటూర్లలో ఉండాల్సి వచ్చినప్పుడు అసలు డాక్టర్ ఫెసిలిటీ లేనప్పుడు మనం ఎలా అలాగా నాకు సంబంధించి ఒక ఉమెన్ అనేది ఇన్స్పిరేషన్ అనేది నేను చెప్పలేను. బట్ బిగ్ ఇన్స్పిరేషన్ ఇస్ మా అమ్మ, మా అక్క. దట్ ఈస్ వెరీ గుడ్. మీకు అత్తయ్య మీ లైఫ్ లో ఎవరైనా ఇన్స్పైర్ అంటే విమెనే కాదు, మీ లైఫ్ లో ఎవరైనా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు, వీళ్ళ నుంచి లేదు నేను ఇది నేర్చుకోవచ్చు స్పీకర్ అని? ఒకళ్ళ గురించి ఎందుకు నేర్చుకోవచ్చు అంటే మనకు తెలియని చాలా ఉంటాయి. అవతల చిన్నవాళ్ళు చెప్పినా కూడా దాన్ని అర్థం చేసుకొని పెద్దోళ్ళము తెలుసుకోవచ్చు అన్నమాట. దాని విషయం అది. బయట ప్రపంచం ఎలా ఉంది, మనము తెలియని చాలా ఉంటాయి. తెలుసుకున్నాయి మీరు చెప్తే కొన్ని మేము తెలుసుకుంటాం, కొన్ని విషయాలు మేము చెప్తే మీరు తెలుసుకుంటారు. ఖచ్చితంగా. అది సూపర్. లేక అసలు ఉమెన్స్ డే చేసుకోవాల్సిన అవసరం ఉందా? నీ ఉద్దేశంలో దాని ఇంపార్టెన్స్ ఏంటి? అసలు ఉమెన్స్ డే ఎందుకండి? మనకి ప్రతిరోజు ఉమెన్స్ డే. మనల్ని ఎవరైనా ఒక రోజు మెచ్చుకున్నారనుకో బాగా, నాకు అదే పెద్ద ఉమెన్స్ డే అనిపిస్తుంది. నా భర్త నన్ను మెచ్చుకున్నాడు అనుకో, నువ్వు ఈ పని బాగా చేసావు, నువ్వు దీనిలో నీకు టాలెంటెడ్ ఉందనుకో, నాకు అదే పెద్ద ఉమెన్స్ డే. అసలు నేను అన్నాను కాదు కానీ ఈ రోజు మీకు అన్నయ్య గారు హ్యాపీ ఉమెన్స్ డే చెప్పారా? ఆయనకి అసలు గుర్తుందా? చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు వాళ్ళు స్పెషల్ గానే చూస్తారు కాబట్టి అవసరం లేదు. మళ్ళీ అనమాట మీరు ఎందరికి చెప్పారు చెప్పండి? ఇక్కడ ఉన్న మనందరిలో ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే చెప్పలేదు కానీ పిల్లలు చెప్తారు. పిల్లలందరూ చెప్పారు. సో మీ క్వశ్చన్ కి నా స్ట్రైట్ ఆన్సర్, ఒక రోజు అనేది ఉమెన్ కి ఎప్పుడు స్పెషల్ ఉండొద్దు అని ఎవ్రీడేనే మనమే వాళ్ళందరికీ స్పెషల్ గా మనమే డిజైన్ చేసి ఇస్తున్నాం కాబట్టి యాజ్ ఏ ఉమెన్ కి ఎవ్రీడే స్పెషల్ డే. మన కోసం ఒక డే పెట్టుకొని సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేం లేదు అసలు. ఇట్స్ ఓకే టు సెలబ్రేట్, ఎందుకంటే మనం ఎంజాయ్ చేయడానికి ఒక రోజు కావాలి. బర్త్డే అవ్వలేంటి, మదర్స్ డే అవ్వలేంటి, ఏ డే అయినా అవ్వలేంటి, మనం ఎంజాయ్ ఒక స్పెషల్ డే మన కోసం. సో అంతే. నేను ఒక్క బిడ్డ చెప్పండి చెప్పండి అత్తయ్య గారు, ఏమైనా వస్తుంది మనకి. ఉమెన్స్ డే అంటే వాళ్ళకి ఫారెన్ వాళ్ళకి ఏమీ లేవు. ఇట్లా పండగలని కలవడం అనేది, ఒక చుట్టాలు, ఒక ఫంక్షన్స్ వాళ్ళకి ఏమీ లేవు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. మనకి అన్నీ ఉన్నప్పుడు మనకు ఉమెన్స్ డే ఎందుకు అసలు? యాక్చువల్లీ మన ఇండియాలో ఎస్పెషల్లీ మన కల్చర్ లో విమెన్ ని చాలా సెలబ్రేట్ చేస్తారు. వి రెస్పెక్ట్ విమెన్ లైక్ నో అదర్ కల్చర్ ఇన్ ద వరల్డ్ రెస్పెక్ట్స్ విమెన్. చాలా బాగా వి సెలబ్రేట్, ప్రతిదీ సెలబ్రేట్ చేసుకుంటాం మనం. అదే నేను చెప్పేది అదే, మన సంప్రదాయంలోనే ఉంది. మనం అన్ని చేసుకున్నప్పుడు ఇంకా మనకు అయ్యే అవసరం ఏంటి? అది వాళ్ళకి అవన్నీ లేవు కాబట్టి వాళ్ళకి స్పెషల్ డే వెతుక్కొని మనకేమి అన్ని ఉన్నాయి కాబట్టి దీనికి అవసరం లేదు. వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాం, మనం మర్చిపోయి మనం అది చేస్తున్నాం కానీ మనమేమి పాత పద్ధతులు మర్చిపోతా ఉన్నాం. కరెక్ట్, అది కరెక్ట్ కాదు కదా. నాకు ఒక క్వశ్చన్, మనందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఎప్పుడన్నా ఇంతవరకు మీ లైఫ్ లో ఏదన్నా ఒక్క పర్సన్ నేను నిన్ను అడ్మైర్ చేస్తున్నా అంటే నన్ను చూసి వాళ్ళు అడ్మైర్ అవుతున్నారు అని ఎవరన్నా మీకు చెప్పారా? ఎనీవన్ మీకు ఎవరన్నా మిమ్మల్ని చూసి నిన్ను చూసి నేను అడ్మైర్ చేస్తున్నా అనేవాళ్ళు ఎవరైనా, ఏ పర్సన్ అయినా ఎవరి లైఫ్ లో ఉన్నారా? ఉంటారు. ఎవరు అంటే ఇప్పుడు చూడు ఫలానా ఆమె బాగా చేస్తుంది అని నలుగురు అనుకుంటారు. అట్లా ఇప్పుడు మనం చేసే పనిని బట్టి వాళ్ళు అట్లా ఇస్తారు. అడుగుతున్నాం, నిన్ను చూసి చాలా మంది అడ్మైర్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు ఐ డోంట్ నో ఎంత మంది చెప్తున్నారో, కానీ నిన్ను చూసి చాలా మంది అడ్మైర్ అవుతున్నారు. వెరీ ప్లెజెంట్ దట్ మీరు కొంతమంది నన్ను చూసి అడ్మైర్ అయ్యారు, కొంతమంది కాదు చాలా మంది
మంది చూసి అడ్మైర్ అవుతున్నారు. నువ్వు చెప్పే కంటెంట్ కానీ దానికోసం స్పెషల్ గా నువ్వు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నావు, అన్ని మేనేజ్ చేస్తూ ఇది చెప్తూ అట్ ద సేమ్ టైం అత్తయ్య ప్లస్ నేను ఇవన్నీ చేయాలి అంటే ద బిగ్ అసెట్ ఈస్ నా హస్బెండ్ అండ్ మా అత్తగారు. సో అసలు చూడొచ్చు ఆమె హ్యాపీనెస్, ఇక్కడ కూర్చొనే చూడొచ్చు ద వే షీ సెలబ్రేట్స్ యు. yes థ్యాంక్ యూ. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు అడ్మైర్ చేస్తున్నారు. రమాతయ్య, యాక్చువల్లీ నాకు గుర్తొచ్చింది, మీ జాబ్ మామయ్య గారిది జాబ్ అంతా ట్రైబల్ ఏరియాస్ లో ఉంటది. ఒక ఆఫీసర్గా ఆయన ట్రైబల్ ఏరియాలోనే వర్క్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు చాలాసార్లు, నాకు అత్తయ్య చెప్పారు, మీరు చాలాసార్లు పాములు కూడా ఇంట్లోకి వచ్చిన సందర్భాలు నేను ఫేస్ చేశాను అన్నారు. ఆ టైంలో మీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీకు భయం అనిపించిందా? ఒక తల్లిగా మీరు ఎలాగా పిల్లల్ని ఇప్పుడు మీ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, ఇంత పెద్దవాళ్ళు అయ్యారు, మీరు ఆ టైంలో మీ పిల్లల గురించి మీరు ఏమి భయపడేవాళ్ళు ట్రైబల్ ఏరియాస్లో ఉన్నప్పుడు? నాకు అసలు ఫారెస్ట్ అంటేనే నాకు అసలు తెలియదు, కానీ వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా జాబ్ అదే కాబట్టి ఉండాల్సి వచ్చింది కాబట్టి నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో అలా చూసుకున్నాను. ఎలాగంటే అది రాత్రిలో ఎక్కువ పాములు తిరుగుతుంటాయి, అందుకని 4 తర్వాత అన్ని డోర్స్ అన్నీ వేసేసి, అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి బయటకు వెళ్ళొద్దంటే వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు పిల్లలు మాత్రం చెప్పినా వినేవాళ్ళు కాదు. కానీ మా పిల్లలు చెప్పిన మాట విన్నారు కాబట్టి నేను అలాగా డీల్ చేయగలిగాను. అందుకని మా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడగలిగాను. తల్లే ఒక ప్రొటెక్టర్, ఇంకేం కావాలంటారు, అంతేనా? అయితే మీ పిల్లల గురించి ఇప్పుడు మీ పిల్లలు చెప్పింది వింటే హ్యాపీ ఫీల్ అవుతారు, అన్ని మాటలు విన్నారని. సో ఇప్పుడు మా వదినకి ఒక క్వశ్చన్. వదిన గారు, మీరు మీ లైఫ్లో నేను చూశాను, మీరు ఎంత ఛాలెంజింగ్గా మీ లైఫ్ని లీడ్ చేశారో నా పెళ్ళైన 10 సంవత్సరాల్లో నేను చూశాను. ఎలా అంటే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను కోడలుగా నేను వేరు, మీ అమ్మగా అత్తయ్య గారికి క్యాన్సర్ వచ్చినప్పుడు, మీ పిల్లల్ని అమెరికా పంపించేటప్పుడు, మీ పిల్లల్ని హాస్టల్లో పంపించేటప్పుడు, గ్రోనప్ అయ్యేటప్పుడు, మీరు ఎంతో ప్రేమగా పెంచుకున్న మీ పిల్లలు పెద్ద అయ్యకుండకి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మీ మనసు ఎలా ఫీల్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలు వదిలి వెళ్ళడం అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కోసమే వెళ్ళారు. సో నాకు కొంచెం బాధ ఉన్నా కానీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, వాడు అక్కడ సెట్ అయిపోయాడు. సెకండ్ క్వశ్చన్ అంటే మీన్స్ ఫస్ట్ క్వశ్చనే అనుకోండి, కాకపోతే మా అమ్మ మాకు ఎంతో చేసింది. మా అమ్మ బాగుండాలి, మా అమ్మ బాగుంటే మాకు చాలా లైఫ్ ఉంటుందని మేము అనుకున్నాము. మీరు ఇచ్చిన మీరు ఎలాగ మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అత్తయ్యకి? ఎందుకంటే నేనున్నాను, నేను లేనని కాదు, బట్ ఒక మోరల్ సపోర్ట్గా మీరు ఎలా నిలబడ్డారు? అండ్ వీనో అన్నయ్య గారైనా, ఇద్దరు అన్నయ్య గారులైనా, మీరైనా ఎంత మోరల్ సపోర్ట్ ఇచ్చారో మాకు తెలుసు. అలాంటి సిచ్యువేషన్ ఎలా ఓవర్కమ్ చేశారు? ఆ సంవత్సరం ట్రామాని మీరు ఎలా ఫేస్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ మేము చెప్పినట్లు బాగా వినింది, ఫుడ్ అంతా తీసుకున్నది తను ఫస్ట్ బాగా తను మైండ్ పెట్టుకుంది కాబట్టి మేము ఆమెకు ఏదైనా చేయగలిగాము, తొందరగా కోలుకోగలిగింది, సహకరించింది కాబట్టి మేమందరం సహకరించగలిగాము. ఓకే, సూపర్. సో సీరియస్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి అనుకుంటున్నాను. ఇప్పుడు అత్తయ్య చెప్పాలి. ఇప్పుడు ఒక ఏంటి సజెషన్ కాదు, సుబ్బాని క్వశ్చన్ అడగలేదు. అసలు సీరియస్ క్వశ్చన్స్ అంటే ఉంది, నేను నిన్ను క్వశ్చన్స్ అడగలేదు, నువ్వు సీరియస్ క్వశ్చన్స్ లేవని అనగానే నువ్వు హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆ ఓకే అని కంటిన్యూ చేసేస్తున్నావు. నో నువ్వు ఖచ్చితంగా నా ఒక క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు లైక్ మెన్ ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్ రైట్స్ కావాలి, మేమిద్దరం సరి సమానము అని చెప్పి ఫైట్ చేసుకునే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి అది అవసరమా? ఇప్పుడు మనం అలా మనకి కావాలి అని అమ్మాయి ఎందుకు అడగాలనుకుంటుంది? అసలు ఈక్వాలిటీ ఎందుకు అవసరం మనకి? అసలు ప్రతి దానికి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి దానికి మనకి ఈక్వాలిటీ కావాలా? ప్రతిదీ ఫిజికల్గా చూసుకున్నా, దేంట్లో చూసుకున్నా విమెన్ ఈజ్ డిఫరెంట్, మెన్ ఈజ్ డిఫరెంట్. సో మన పవర్స్ మనకున్నాయి, వాళ్ళ పవర్స్ వాళ్ళకున్నాయి. సో ఎందుకు వై టు ఫైట్? మనకున్నాయి, మన శక్తిలో మనం ఏం చేసుకోగలుగుతామో అవి చేసుకొని ఇటీవల వస్తున్నాయి ఈక్వాలిటీ కోసం ఫైట్ చేయాలా? మనకు ఆల్రెడీ ఈక్వల్ రైట్స్ ఇచ్చేసారు, ఇంకా ఎంత ఫైట్ చేయాలా? నాకు ఒక ఎగ్జాంపుల్, వై టు ఫైట్?
మన సనాతన ధర్మంలోనే నువ్వు ఇందాక మన డిస్కషన్లో ఎవరో మనకి చెప్పారో చాలా చాలా మంచి రిఫరెన్స్ ఇచ్చారు. ఆక్స్ఫర్డ్ అని ఈ ఒక మంచి రిఫరెన్స్ ఇచ్చారు. ఈ మన ప్రేక్షకులకి చెప్తావా, మన సనాతన ధర్మంలో ఈక్వాలిటీకి రిఫరెన్స్ ఉందా లేదా? ఖచ్చితంగా ఈక్వాలిటీకి రిఫరెన్స్ ఉంది, ఎందుకు లేదు. Y2C ఆక్స్ఫర్డ్ అవన్నీ మన సనాతన ధర్మంలో తీసుకుంటేనే శివుడు పార్వతి. ఓ ఎస్, ఎగ్జాక్ట్లీ. శివుడు తన అర్ధ భాగం పార్వతికి ఇచ్చేసాడు. సో తను అప్పట్లోనే he gave his equal half to his better half. తను తన హృదయంలో పెట్టుకొని తను అప్పట్లోనే తను ఫుల్ ఈక్వల్ పవర్స్ ఇచ్చేసాడు విమెన్కి. కృష్ణుడు సత్యభామకి. సో మన పురాతన ధర్మాల్లోనే మన దేవుళ్ళే వాళ్ళ ఈక్వాలిటీ ఇచ్చేసినప్పుడు ఇప్పుడు విమెన్ వచ్చి లేకపోతే ఇప్పుడు మెన్ ఈక్వాలిటీ కోసం ఫైట్ చేయటం దేర్ ఇస్ నో సూపర్ ఆన్సర్. ఇది ఫైట్ చేయటం దే ఆర్ ఆల్రెడీ గివెన్ విత్ ఆల్ ద పవర్స్. మనకు అన్ని ఇచ్చున్నారు, మనకు అన్ని రైట్స్ ఇచ్చేసారు. సో వై టు ఫైట్? మనకున్నాయి, మనం కరెక్ట్ గా నిర్వర్తిస్తే చాలు. సో చూసారు కదండి, మన సనాతన ధర్మంలోనే మన రాముడు చెప్పాడు, మన కృష్ణుడు చెప్పాడు, మన సీతాదేవిని బాధలు పడింది అని చెప్పారు. కానీ సీతాదేవి అవి తను తెచ్చుకున్న బాధలే. కానీ రాముడు కూడా అసలు సీతాదేవి సలహా మీదకే అంత రాజ్య పరిపాలన చేసేవాడు. ఆమె రకరకాలుగా చాలా పరిపాలన దక్షత గురించి కానీ అసలు దేంట్లో సలహాలన్నా సీత ఇచ్చింది. ఒక్క మాట గురించే ఆమె వెళ్ళిపోయింది, అంతేగాని రాముడు అంతా సీతాదేవి చెప్పినట్టే ఉంది. సీతాదేవి ఎంత తెలివి కలదంటే అంత పరిపాలన దక్షత కలిగిందనమాట ఆవిడ. అలాంటి సీతాదేవికి కానీ అన్ని సీతారాముడు పంపించేశాడు అడవులకి అని అన్నారు. అది ఏమీ కాదు. సీతాదేవి మనల్ని ఉద్ధరించడానికి ఈ ప్రపంచం మీదకి వచ్చింది. ఆ బాధలు అవన్నీ మనము సీతాదేవి పడిన కష్టాలు ఆమె తెచ్చుకున్నాయే, కానీ ఎవరు తెచ్చినే కాదు. వాళ్ళ సీతాదేవిని ఎవ్వరూ బాధ పెట్టలేదు. యాక్చువల్గా రామాయణంలో మనకి తెలిసిన సీత ఏంటండి? మనకి తెలిసిన సీత రావణాసురుడు తీసుకెళ్ళాడు, రాముడు వచ్చి కాపాడాడు, ఆంజనేయ స్వామి హెల్ప్ చేశాడు. ఇది కాదండి సీతాదేవి అంటే. సీతాదేవి పుట్టకనే ఒక పునీతము. ఆయన జనక మహారాజుకే సలహాలు ఇచ్చి రాజ్యపాలన చేయడంలో ప్రధానమంత్రిగా జనక మహారాజు పరిపాలించే దానిలో ఈమె ప్రధానమంత్రిగా ఉండేది. పెళ్ళైన తర్వాత అత్తయ్య చెప్పినట్టు సీతాదేవే రాముడు చాలా డౌట్స్ని సీతాదేవి చెప్పిన తర్వాతే తను రెక్టిఫై చేసుకుని రాజ్యపాలన చేసేవాళ్ళంట. గ్రామాల్లో ఇలాంటి స్వరాజ్య పరిపాలన వచ్చింది అంటే గ్రామాల్లో పరిపాలన రావడానికి కారణం సీతాదేవి. లవకుశల్ని పెంచే విధానంలో చెప్పింది కూడా సీతాదేవి. ఒక ఇప్పుడు ఉన్న ఆధునిక నువ్వు చెప్పసలేదు, ఆమె ఒక పెద్ద వైద్యురాలు. నువ్వు చెప్పేసే నేను చెప్తాను. నేను చెప్పేసేమంటుందండి, క్యాండిడ్లో బాగుంటుందని అలానే ఉంచేసాను, కట్ చేయట్లేదు. సో ఓకే, లేదు మనం ఇప్పుడు చూసుకుంటే మనకి విమెన్కి ఇన్ని సీట్స్ ఇచ్చారు, విమెన్ ఇంత పాలిస్తుంది చేస్తుంది అని అంటున్నారు. టు బి వెరీ ఫ్రాంక్ మన హిస్టరీలో చూసుకుంటే కూడా మనకి విమెన్ ఎంపవర్మెంట్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. విమెన్ ఫైటర్స్ని చూసాం మనం. సో దేర్ ఇస్ నో నీడ్ టు ఫైట్ ఫర్ ఈక్వాలిటీ. మనకు ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా వచ్చేసాయి అన్ని. ఈ పవర్స్ కావాలా అడుగుతున్నాం కానీ ఏది నిర్వర్తించలేకపోతున్నాం. అన్ని మీకు కంటిన్యూగా జరుగుతున్నా కూడా ఎందుకు అలా చేస్తున్నారు? మరి అదే తెలుసు కదా మరి. అవును, కానీ అసలు ఆల్రెడీ మనకి మన మీద ఒక బాణం వేశారు, ఈక్వాలిటీ మీరెందుకు కోరుకుంటున్నారని చెప్పి తను ఒక క్లారిటీ ఇచ్చేసింది. మీకు ఆల్రెడీ ఈక్వల్ పవర్స్, ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, మళ్ళీ దానికోసం మీరు ఎందుకు రెస్పెక్ట్ మ్యాన్, వీఆర్ ఆస్కింగ్ ఫర్ ది ఈక్వల్ రెస్పెక్ట్. అసలు రెస్పెక్ట్ జరుగుతున్నా కూడా మాకు ఇంకా జరగట్లేదు అనే మాట. అసలు కానీ రాముడు సీత అనలేదు, సీతారాములు శివపార్వతులు రాధాకృష్ణులు అన్నారు. కానీ ప్రతి చోట మనకే ఫస్ట్ పాయింట్ ఉండేది. ఇప్పుడు మనం ఉమెన్స్ డే కావాలి అవి ఇవి అనడంలో అసలు వేస్ట్. ఆ మాట వేస్ట్. మనకి ఈక్వల్ రైట్స్, ఈక్వల్ పవర్స్ అన్ని ఇచ్చేసారు. మనం ఇప్పుడు దేని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అసలు. మరి బయట ఎందుకు అలా ఉంటున్నారు మరి?
జనాలు సగం తెలుసుకొని ప్రవర్తిస్తున్నారు, సగం తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంకా ఏదో కావాలా, ఏదో కొత్తగా కావాలా, మాకు సమాజంలో మాకంటూ ఒక గుర్తింపు గౌరవం కావాలి. ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ గౌరవం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చి ఒక్క క్వశ్చన్ అడిగేస్తారంట, చూడండి. వెల్కమ్. హలో ఎవ్రీవన్. హాయ్. మా ఉమెన్స్ డే రోజు నువ్వు వచ్చేసావేంట్రా ఫ్రేమ్ లోకి? ఏ ఎందుకు రాకూడదు? అంటే నువ్వు కూడా ఉమెన్ ని క్వశ్చన్ చేస్తావా? ఎస్, రేపు వై కాంట్ ఐ? అని కూడా చేస్తారో డౌటే లేదు. అడుగు, ఏం క్వశ్చన్? ఫస్ట్ హ్యాపీ విమెన్స్ డే చెప్పు అందరికి. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఓ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అడగరా క్వశ్చన్ ఏంటో. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే ఉమెన్స్ లోని బెస్ట్ థింగ్ ఏంటి? వంట చేయడం రా. మేము వంట చేస్తేనే కదరా మీరు బాగా తినేది. ఉమెన్ లో బెస్ట్ థింగ్ కుకింగ్ రా. అయితే ఒక సెంటెన్స్ లాగా చెప్పది. అట్లయితే తిని చెప్పింది ఫస్ట్. మా వదిన చెప్పింది. మళ్ళీ ఒకసారి క్వశ్చన్. ఓకే, ఉమెన్స్ లో బెస్ట్ థింగ్ ఏంటి? ఉమెన్స్ లో బెస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలకు కావాల్సినవన్నీ, హస్బెండ్కి కావాల్సినవన్నీ తెలుసుకొని మరీ చేసి వాళ్ళకి నచ్చేటట్లు చేసి పెట్టడం. వాళ్ళకి ఎలా ఉంటే వాళ్ళు హెల్తీగా పెరుగుతారో కూడా చూడాలి, వాళ్ళు అడిగినవన్నీ చేసి పెట్టడం కాదు. నెక్స్ట్ అమ్మ నువ్వు చెప్పు. ద సేమ్ క్వశ్చన్ సేమ్ ఆన్సర్ కాదులే, వేరే ఆన్సర్ చెప్తారు. అదే మీకే క్వశ్చన్ మనవాడు. నోనా, అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. ఉమెన్ లోని బెస్ట్ క్వాలిటీ అంట. మీలో బెస్ట్ క్వాలిటీ చెప్పండి. ఇదిగోండి, ఓర్పా, స్పాంటేనియస్. ఈ పిల్లలు ఏదైనా అడుగుతుంటారు. అడిగినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే పెద్దోళ్ళు చూసి వీళ్ళకి ఏం కావాలి, ఎక్కడికి పంపించాలి, వీళ్ళ వయసుకి ఇది కరెక్ట్ అవుతుంది, ఇదే తినగలుగుతారు అని చెప్పి కన్విన్స్ చేసి పిల్లలకు పెట్టాలి. పెద్దోళ్ళగా చేసే పని అది. ఎలాబరేట్. మా ఉద్దేశం ఏంటంటే అన్ని అర్థం చేసుకొని మీకు ఎలా కావాలో అలా మీకు అన్ని ఏర్పాటు చేయటం. సో నానమ్మలో బెస్ట్ క్వాలిటీ అది. తన ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయమనలేదు. నీ ఆన్సర్. No, you didn't understand, that's why. I understood. You can explain your answer. Okay, being a woman itself is a విమెన్ గా ఉండటం, ఆడదానిగా పుట్టటమే ఒక బెస్ట్ క్వాలిటీ. ఇంకా మళ్ళీ దానికోసం ఇంకా మళ్ళీ బెస్ట్ క్వాలిటీ అవసరమే లేదు. ఐఎమ్ సో వెరీ ప్రౌడ్. మీరు చెప్పాలి యాక్చువల్లీ మాలో బెస్ట్ క్వాలిటీస్ ఏంటి. మీరందరు చెప్పాక మేము చెప్తాం. ఇప్పుడు చెప్పు అయితే. కాదు, ఇంకా ఒక గెస్ట్ ఉన్నారు కదా. చెప్పాల్సిందే, అందరు చెప్పాలి. మీలో ఒక్క బెస్ట్ క్వాలిటీ కూడా లేదా? ఇంకా ఇద్దరు. నాకంటూ నేనేమీ కోరుకోను, పిల్లల కోసం భర్త కోసమే కోరుకుంటాను. నెక్స్ట్ సులేఖ, నువ్వే చెప్పాలి. నేను చెప్పేసా కదరా వంట చేయడమేరా. ఎవరెవరికి ఏమేమి ఇష్టమో అన్ని వాళ్ళు అడక్క ముందే మేము తెలుసుకొని చేయడమే ఉమెన్ లో ఉన్న బెస్ట్ క్వాలిటీ. అది మీ చదువైనా కానీ, ఒక వంట అయినా కానీ, మీ కోరికలైనా కానీ, మీ డ్రీమ్స్ అయినా కానీ, ఏవైనా. నువ్వు విమెన్ ని అడగటం కాదు, నువ్వు ఏం గమనించవు. నేను కాదు, ఫస్ట్ కెమెరామెన్ చెప్తాడు. ఖచ్చితంగా కెమెరామెన్ చాలా ఓర్పుగా ఇందాక నుంచి తీస్తున్నారు. ఆ కెమెరామెన్ కూడా క్వశ్చన్ అయితే ఉంది. చెప్పండి చైతన్య గారు. అసలు మీరు నన్ను అడుగుతున్నారు, నన్ను కాదు. మా అమ్మని అడిగాను, కానీ నాన్నని అడగలేదు. సో నాన్న చెప్పాలి. చెప్పు నాన్న. ఏం చెప్పాలంట? ఉమెన్ లో ఉన్న బెస్ట్ క్వాలిటీ అంటే చైతు. అదే చెప్పు. అంటే అనుకున్నాము ఇప్పుడు వి వాంట్. ఓకే ఓకే, నువ్వు చెప్పాలా, నువ్వు చెప్తే మేము వింటాము. అంటే అందరికీ ఇప్పుడు భర్తకు కానీ పిల్లలకు కానీ ఏమీ లోటు లేకుండా అన్నీ చేసి పెడతారు. అది ఒక మెన్ వల్ల కాదు, అది ఉమెన్ వల్లే అవుతుంది. ఇంకా అంతకంటే ఇంకేమి చెప్పలేం. మీ అందరు ఇప్పుడు మీ అందరూ చెప్పారు ఆన్సర్. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఉమెన్స్ లో బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు రోజు మన కోసం కుకింగ్ చేస్తారు, మన కోసం హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ సమ్ ఉమెన్ ఈవెన్ డూ వర్క్ like part-time jobs. And my mother, she is a multitasker. She does everything. She does cooking, she takes Zumba classes, calligraphy, dot mandala. She takes all these different classes and she takes care of us. So that is the best thing about mothers.
ఓయ్ నువ్వు వచ్చేసావేంటి ఫ్రేమ్లోకి? నువ్వు కూడా క్వశ్చన్ అడుగుతావా? ఏం క్వశ్చన్ చెప్పు. ఏం అడగనని నన్ను అడుగుతున్నావా? ఇందాక చెప్పావు కదా నాన్నని క్వశ్చన్ అడుగుతానని. నాన్న అమల్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటి నాన్న చెప్పు. అమల్లో ఉండే బెస్ట్ క్వాలిటీనా? చెప్పు శ్రీ. ఉమెన్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ అంటే కాబోయే ఉమెన్ అడుగుతుంది. ఉమెన్లో ఉండే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే అన్ని టైంకి చేసి పెడతారు. ఫస్ట్ నీకు కావాల్సింది అది. మాకైతే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ధైర్యం ఇస్తారు. చాలామంది ఉమెన్ ధైర్యం ఇస్తారమ్మా. నువ్వు కూడా అలాగా అమ్మలాగా ధైర్యం ఇచ్చి ఉమెన్ అవ్వాలి. వావ్ సూపర్. ఓకే చెప్పు శ్రీ, ఎలాబరేట్ చేసి చెప్తా. ఇంకా చెప్పు. సూపర్. చాలే. చెప్పు. ఉమెన్ గురించి చెప్తుంటే మెన్ చెప్తుంటే వినాలి కదా మేము. ఇంకా మీరేమో ఫ్రేమ్ లోకి రామంటారు, వాయిసే వినిపిస్తా ఉంటారు. చెప్పు శ్రీ. చెప్పు శ్రీ. ఇంకొంచెం చెప్పొచ్చు కదా, అంత చిన్న ముక్కేనా ఉమెన్ గురించి పొగడవడం అంటే? అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులైనా చెప్పగలిగేది ఒక విమెన్. వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ సంతోషాలు. నీకంటా లోకం చాలా చిన్నది ఉంటుంది. ఎక్కడైనా ప్రతి ఇంటికి హస్బెండ్, పిల్లలు, ఒకవేళ అత్తగారు మామగారు ఉంటే వాళ్ళు, లేదంటే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఫ్రెండ్స్. కానీ మెన్కి ఎక్స్టెన్షన్కి అనేది ఇన్ఫినిటీ. వావ్ ఎగ్జాక్ట్లీ. నేను కూడా ఎప్పుడైనా విమెన్ అంటే ట్రావెలర్, సోలో విమెన్ ట్రావెలింగ్ అనేవాళ్ళు చాలా ఇంట్రెస్ట్. నా ఇప్పుడు 2 ఆడపిల్లలు, వీళ్ళిద్దరికైనా ఇంట్రెస్ట్గానే ఉంటే సోలో ట్రావెలింగ్ చేస్తా అంటే నేను మ్యాక్సిమం చేయగలిగినంత సపోర్ట్ అయితే చేయగలుగుతాను. సో యు ఆర్ ఎ బోల్డ్ ఫాదర్. సోలో ట్రావెలింగ్ ఇప్పుడే పర్మిషన్ ఇచ్చేస్తున్నాడు నాన్న. నేను బోల్డ్ ఫాదర్ కాదు, ఐ వాంట్ దెమ్ టు బి బోల్డ్. ఓ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. Happy Women's Day. Please like, share and subscribe to Sulekha Vlogs. Thank you. ఇంత మంచి క్యాండిడ్ వీడియో చూసిన తర్వాత వీళ్ళందరూ నా ఛానల్కి రివ్యూ ఇవ్వకపోతే ఏమన్నా బాగుంటుందండి. 5కి ఎంత ఇస్తారు రేటింగ్ నా ఛానల్కి? 5 out of 100. 5 out of 100 అంటే ఇది మరి. 100 ఇస్తాను. థ్యాంక్ యూ శుభ. మీరు ఎంత ఇస్తారు అత్తయ్య గారు కోడలికి? 5కి 5కా డబల్ ఇస్తా. 5కి 10 ఇస్తుందంట మా అద్దరు. 5కి 5 మాత్రం ఎవరు ఇవ్వరు. మీరు ఎంత ఇస్తారు అది గారు? సరే, ఎందుకు మా మరదల కోసం 5కి 5 ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా అత్తయ్య 5కి ఎంత ఇస్తారండి? 4. సరే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నా ఛానల్కి అందరూ కొంచెం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్తారా? ఖచ్చితంగా చెప్పండి. everyone please like, share and subscribe to Sulekha Vlogs. అరే అంత త్వరగా ఆపేస్తారా? నేను మధ్యలో వచ్చాను, నా పేరు కూడా చెప్పలేదు. సో ఇప్పుడు నా పేరు చెప్పబోతున్నా. నా పేరు అనికేత్. సో ఈ ఛానల్ మా పెద్దమ్మది. సో ఈ ఛానల్లో మంచి స్టోరీస్, నేనే ఆ పెద్దమ్మ. చెప్పండి. మంచి స్టోరీస్ చాలా ఉంటాయి. సో చిన్నపిల్లలు ఖచ్చితంగా చూడాలి ఈ ఛానల్ని. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద సులేఖ వ్లాగ్స్. థ్యాంక్ యూ.